నమస్తే రవి సార్. నమస్తే విజయ్. సార్, ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపం దాల్చింది సార్. ఎస్మా ప్రయోగించినా కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు, ఎలాంటి హెచ్చరికలను వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం వాళ్ళని విధుల్లోంచి తీసేసింది. ఆ నిర్ణయం తీసుకునేంత వరకు తీసుకొచ్చి అంగన్వాడీలు మొండి పట్టుదలకు పోయారా సార్, లేకపోతే సానుకూలంగా పరిష్కరించాల్సిన చోట ఏపీ ప్రభుత్వమే మొండితనానికి పోయిందా? ఎలా ఉంటాయి సార్ ఈ పరిణామాలు ఇప్పుడంతా కూడా? అంటే మొండి పట్టుదల ఏముంటుంది అంగన్వాడీలకు? వాళ్ళు మామూలు పేద మహిళలు, ఎక్కువ మంది దళితులు, గ్రామాల్లో ఉండేవాళ్ళు. ఈ అంగన్వాడీ కేంద్రాలు చూసుకుంటూ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఇలాంటి వాళ్లకు సేవ చేస్తూ సేవలు అందిస్తూ ఉంటారు. జాతీయ స్థాయి పథకం అది వాస్తవానికి. అంగన్వాడీలు ఆందోళన మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు జీతాలు పెంచుతాము, తెలంగాణ కంటే కూడా కొంత ఎక్కువ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్ళు ఇంకా అయిపోతుంది ప్రభుత్వ పదవీ కాలం కూడా, మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ప్రకారం పెంచండి అని అడుగుతున్నారు. ఈ 4 ఏళ్లలో ఒక్కసారి కూడా మా వేతనం పెంచలేదు అన్న అంశం కూడా వాళ్ళు చెప్తున్నారు. ఓకే సార్. అంతకుముందు పెంచింది అమలు చేస్తున్నారు కానీ కొత్తగా పెంచింది ఏమీ లేదు. రెండవది గ్రాట్యుటీ అది ఇవ్వాలని, ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలను కొంచెం మెరుగుపరచాలి. వాటిలో వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. వాటికి వసతులు లేవంటే కింద వాళ్ళకే కదా. తర్వాత దానికి సంబంధించిన పదార్థాలు అవి తయారు చేయడానికి దానికి ఆ భత్యం అవి పెంచాలి. ఇట్లాంటివి చాలా న్యాయమైన కోరికలు ఇవి, అందరూ ఒప్పుకున్నవి. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో చెప్పినటువంటి కోరికలు ఇవి. గుజరాత్లో అంగన్వాడీల సమయప్పుడు సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్పింది. కాబట్టి న్యాయమైన కోరికలు. రెండోది వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో బతుకుతున్నటువంటి వాళ్ళు అడిగినటువంటి కోరికలు. వాటిని 42 రోజులు అయింది సమ్మె చేపట్టి. నిరాదీక్షలు, అరెస్టులు, మోకాళ్ళ మీద నిలబడ్డాలు, అనేక రకాలు చేశారు. 1-2 సార్లు చర్చలకు కూడా వెళ్ళారు. సార్, ప్రభుత్వం ఏమంటుంది, మీరు విరమించండి, మేము చూస్తాము, తర్వాత ఎన్నికల తర్వాత పెంచుతాం అన్నది అసలు ప్రజాస్వామ్యంలో ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటేనే ఒక ప్రభుత్వం పదవీకాలం అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ వాళ్ళే వస్తారన్నా అది మళ్ళీ వేరే ప్రభుత్వం, వేరే వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి అంగన్వాడీలు మహిళలు ఇంతకాలం చేస్తున్నా కానీ స్పందించకపోవటమే మొదటి సమస్య. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు హయాంలో రాజశేఖర రెడ్డి బాగా బలపరిచారు వాళ్ళను. అప్పుడు గుర్రాలతో తొక్కించడం ఇట్లాంటివి బాగా అయ్యాయి. కానీ ఇప్పుడు కూడా అరెస్టులు, లాగి పడేయడాలు ఇవన్నీ చాలా ఎక్కువే జరుగుతున్నాయి. అందులో ఇంత దీర్ఘకాలం దీన్ని కాకుండా పట్టువిడుపులతో ప్రభుత్వం చర్చల్లో వాళ్ళ కోరికలు ప్రధానమైనవి కొన్ని అంగీకరించి ఉంటే కొంచెం దశల వారీగా అమలు చేస్తానని చెప్పొచ్చు. అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా మీరు సమ్మె విరమిస్తే కానీ మేము మాట్లాడమంటే అప్పుడు సమ్మె చేసిన ప్రయోజనం ఏముంటుంది? అందుకని ఇందులో వాళ్ళ మొండితనం అది ప్రధాన పాత్ర కాదు. వాళ్ళు ఈ క్షణంలో వాళ్ళు విరమిస్తారు కనీస కోరికలు ఒప్పుకొని దానికి ఒక టైం షెడ్యూల్ ప్రకటిస్తే కనుక. అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వాళ్ళు ఒకటికి ఒప్పుకుంటే మళ్ళీ మిగతా వాళ్ళు అడుగుతారేమో. ఇంకొకటి అంతకంటే తీవ్రమైంది ఏంటంటే ఇదేదో రాజకీయ కుట్ర అని వాళ్ళు భావించడం. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా అనేక మంది అలాంటి కామెంట్స్ చేశారు. వాళ్ళు ఎక్కడో గ్రామ సీమల్లో ఉండేవాళ్ళు, జగన్ను గెలిపించడంలో కూడా వీళ్ళు చాలా ముఖ్య పాత్ర వహించారు. వాస్తవానికి వారధులుగా ఉంటారు స్థానికంగా ప్రజలకు. ఇప్పుడంటే వాలంటీర్లను పెట్టుకున్నారు కానీ అది లేనప్పుడు కూడా వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కదా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవికంగా ఆలోచించాలి. కానీ ఎస్మా అనేది దేనికండి? అత్యవసర సర్వీసులు, పాలు, ఆరోగ్యం, పోలీసులు ఇట్లాంటివి, అంటే దైనందిన జీవితానికి తప్పనిసరిగా అవసరమైనవి. అంగన్వాడీ కేంద్రాలు ఆ విధమైనవి కాదు కదా, ఆసుపత్రులు లాంటివి కాదు కదా, కానీ సేవలు ఎక్కువ అందిస్తాయి. మీరు ఒకవైపున వాళ్ళ కోరికలు పరిశీలించమన్నప్పుడేమో ఉపేక్షిస్తున్నారు. సమ్మెను కాస్త ఆపడానికి, అణచివేయడానికి ఏమో అది అత్యవసర సర్వీస్ అంటున్నారు. నిజంగా అది అత్యవసర సర్వీస్ అని మీరు భావిస్తే ఆ ప్రాధాన్యత ఇచ్చి చర్చలు జరిపి ముందుకు పరిష్కారం చూడాల్సింది కదా. సార్, ప్రభుత్వం ఈ చొరవ తీసుకోకపోవటానికి గల కారణము ఎందుకు ఒక మెట్టు దిగాలి అనేటువంటి ఒక ఈగో ప్రాబ్లమా సార్, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు దీని వెనక మరొక రాజకీయ కుట్రకోణం ఉంది, కొంతమంది ముందు ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది ఒక భావనలో ఉండే ప్రాబ్లం? అంటే చాలా ఎక్కువగా నాకు కనపడుతుంది. అంటే ప్రభుత్వంలో కొంతమందితో మాట్లాడినప్పుడు అప్పుడు ఒకరికి ఒప్పుకుంటే అందరు అడుగుతారు. ఓకే, అసలు ఎన్నికలప్పుడు సమ్మె చేయడం ఏంటి? నాకు బాగా తెలుసు, ఎలక్ట్రిసిటీ కార్మికులు కానీ ఎన్జిఓలు కానీ చాలా సందర్భాల్లో ఎన్నికలు వస్తున్నప్పుడే చేస్తారు. 2 కారణాల వల్ల. ఒకటి, ఇంకా ప్రభుత్వ పదవీ కాలం అయిపోతుంటుంది, దాని నుంచి మళ్ళీ అడిగి తెచ్చుకునే అవకాశం ఉండదు.
రెండవది ఆ సమయంలో కొంత ఒప్పుకుంటారు అనేక భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని. ఈ కారణం అదేమి సహజంగా చేసే పని తప్ప అదేం పెద్ద దోషం కాదే. ఈ ప్రభుత్వ హయాంలోనే కదా వాళ్ళు చేస్తున్నారు. సార్ దానికి ఒప్పుకోకపోవడము, ఆ పట్టు విడుపులు చూపకపోవటము. ఇప్పుడు మాట్లాడితే మహిళలు, పేదలు వీళ్ళ పట్ల చాలా సానుభూతి చూపిస్తుంది కదా ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్వయంగా నా ఎస్సీలు, నా బీసీలు అంటుంటారు కదా. అలాగే నా అంగన్వాడీలు అనుకోండి మమ్మల్ని అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా అంతకంటే ఇక్కడ ఏమీ లేదు. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఎవరో కుట్ర కోసం చేస్తున్నారని, లేదా కమ్యూనిస్ట్ నాయకులు కావాలని చేయిస్తున్నారని అనుకోవటం నేనైతే అలా ఏమీ అనుకోవట్లేదు. అలా అనుకొని వాళ్ళని అనుమానించి దానికి వాళ్ళ మీద పోలీసులను ప్రయోగించి ఒత్తిడి ఇదంతా పెంచడం సరికాదు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ని ఎవరన్నా ఇప్పటికైనా దిద్దుకుంటే చాలా మంచిది. సార్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తీవ్రంగానే ఉన్నట్టుగా ఉంది సార్. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ వాళ్ళు ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడకపోగా ఇక విధుల్లోంచి తీసివేయటం అనేటువంటి దాన్ని ఏపీ సర్కార్ కాస్త తొందరపాటు నిర్ణయం తీసుకుందనుకోవాలా సార్, లేకపోతే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందనుకోవాలా సార్? సాహసం కాదు, దుస్సాహసం. అంటే నెగిటివ్ అది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చాలా మామూలు మనుషులు. ప్రభుత్వాన్ని ఎదిరిస్తారా, ఇంతకాలం సాగదీస్తారా, మా మాట వినరా అని. ఇప్పుడు అది వరకు కూడా పిఆర్సీ విషయంలో కానీ, సిపిఎస్, ఓపీఎస్ విషయంలో కానీ అనేక తేడాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగాల కల్పనలో కూడా ఉంది. ఇప్పుడు అంగన్వాడీలను తొలగించడమే కాదు, ఎస్మానే ఒకటి అన్యాయం. ఎస్మానే వ్యతిరేకిస్తుంటే, ఆ రోజు కూడా నేను మీతో మాట్లాడా, దాన్నే వ్యతిరేకిస్తుంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలను తొలగిస్తాం, కొత్త ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి మేము ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పడం. కొత్త ఉద్యోగాల కోసం డిఎస్సి జరపండి, ఇంకోటి చేయండి అని అనేక కోరికలు ఉన్నాయి. అవి చేయొచ్చు కదా. వీళ్ళని తొలగించి మళ్ళీ మేము తీసుకుంటామని చెప్పడం, దానికోసం ఉత్తర్వులు ఇచ్చి ఆహ్వానించడం అన్నది ఇది ఒక విధంగా ఒత్తిడి పెట్టి వాళ్ళని లొంగ తీసుకోవాలి. ఉద్యోగాలు పోతే భయపడతారు, పోతాయంటే భయపడతారనే ఆలోచన ప్రభుత్వం చేస్తుండొచ్చు. కానీ ఒకసారి గట్టిగా ఏదేమైనా మనం జరగట్లేదని రంగంలోకి దిగాక వాళ్ళు అట్లా వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఆ ఎస్మా కంటే ఇది ఇంకా అప్రజాస్వామికమైన చర్య. ఉద్యోగాలను తొలగించి వేరే వాళ్ళని తీసుకోవాలనుకోవటం ఇది చెల్లుబాటు కూడా కాదు. గతంలో తమిళనాడులో జయలలిత సార్ ఎన్జిఓలు అంటే కనీసం ఎస్టాబ్లిష్డ్ ఎన్జిఓలు సమ్మె చేస్తే మొత్తం ఆ రాష్ట్రంలోనే 8 లక్షల మందిని తొలగిస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చింది. సార్ ఆ ఉత్తర్వును తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. నాన్ గెస్టెడ్ సమ్మె చేయడం మా ప్రాథమిక హక్కు అని వాళ్ళు అన్నారు. సార్ సమ్మె చేయడం ప్రాథమిక హక్కు కాదు, కానీ అవసరమైన చేయొచ్చు. దాంట్లో అందరినీ తొలగించడం అనేది అది సరైన విధానం కాదని సుప్రీంకోర్టు మానవతా దృష్టితో దాన్ని సవరించింది. ఇప్పుడు అంగన్వాడీల మీద ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం అన్నది మరింత దారుణమైన విషయం. మంత్రులు, సీనియర్ మంత్రులు లేదా సలహాదారులు వీళ్ళందరూ ఇప్పటికైనా ముఖ్యమంత్రితో చర్చించి దీన్ని సానుకూలంగా పరిష్కరించడం చాలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకు వామపక్ష నాయకులు ఈరోజు సిపిఎం ఆఫీస్లో నిరాదీక్షలు మొదలుపెట్టారు. వీళ్ళకి సంఘీభావంగా కమ్యూనిస్టులు ఇలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఉద్దేశం ఉందంటే కమ్యూనిస్టులు పోరాటాలు ఇవి బలపరుస్తారు. ఇప్పుడు ఈ సమయంలోనే అవుట్సోర్సింగ్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ కార్మికులు, ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు అందరు సమ్మె చేశారు. మున్సిపల్ కార్మికులతో కొద్దిగా సర్దుబాట్లు చేశారు. అవి కూడా కోరికలు పూర్తిగా ఒప్పుకోలేదు. పరిశీలిస్తామనే బేసిస్ మీద వాళ్ళు విరమించారు. సో ఇలా అందరూ ఎందుకు చేస్తారు? అందరు కుట్రదారులేనా? నిజానికి కుట్ర కంటే కూడా నష్టపోతున్నది ప్రభుత్వము, పాలక పార్టీ. 1,50,000 మంది అంగన్వాడీలు గ్రామసీమల్లో వీటన్నిటిలో వాడు తలలో నాలుగలాగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు. వాళ్ళని శత్రువులను చేసుకోవటము ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం, పాలక పార్టీకి. మానవతా దృష్టితో పౌర హక్కులు ఆ రీత్యా చూసినా కానీ వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించి అరెస్టులు చేసి ఒక సామూహిక ఒక టెన్షన్, ఉద్రిక్తత కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి తొందరగా పరిష్కారం కావాలి. వాళ్ళతో అవసరమైతే పార్టీలతో కూడా మాట్లాడి పరిష్కారం చేయడం చాలా మంచిది. ఎన్నికలు అయిన తర్వాత మేము చేస్తాము అంటే అది దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు అరెస్టుల తర్వాత ఆయన ఒక ట్వీట్ పెట్టాడు మద్దతు తెలుపుతూ. వెంటనే వైసీపీ వాళ్ళు అయోధ్యలో రామాలయం దగ్గర ఉండి కూడా మీరు ఇది పెట్టారా, అది ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు అనేవి ఎప్పుడైనా ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని బలపరుస్తాయి. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వం తప్ప మద్దతు తెలపడానికి మనం ఎలా తప్పపడతాం? వీళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సమ్మె చేశారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ బ్రతుకు తెరువు, వాళ్ళ పొట్ట కింద తిండి, అంతకంటే ఏం లేదు. కాబట్టి కుట్ర ఏదో జరుగుతుంది అన్న సందేహాలు
అనుమానాలు విడనాడి ఓకే సార్. కుల్లంకుల్లా వాళ్ళతో చర్చలు జరిపి పరిష్కరించుకోవటం, వాతావరణంలో ఉద్రిక్తత పెరగకుండా చూడటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ మధ్యలో ఒకసారి బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి అంగన్వాడీల విషయం మేము ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తాము, ఆయనకి ఈ విషయాలన్నీ తెలియదు, మేము చెప్పాలన్నారు. నిజంగా తెలియకుండా ఉంటుందా అనేది ఒక ప్రశ్న అయితే, అదే నిజం అనుకొని ఇప్పుడైనా వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పి ముఖ్యమంత్రి మీరు కలిసి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పాల్సి వస్తుంది. సార్ సార్ ఇప్పుడు ఈ నిర్ణయం రాబోయే ఎన్నికల మీద ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? తప్పకుండా ఉంటుందండి. సింపుల్గా 1,00,000 కుటుంబాలు ఉన్నాయంటే ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు, వాళ్ళకి సంబంధాలు ఎలా ఉంటాయి? దీంతోపాటు ఇతర వర్గాలు కూడా సమ్మె చేశారు కదా. ఈ సమ్మెల వాతావరణం పెరిగితే తర్వాత ఏమవుతుంది? కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టుగా ఎవరైనా కుట్ర పన్నారు అనుకుంటే కూడా ఆ కుట్ర సాగకుండా చేయాలంటే వాళ్ళతో సంప్రదింపులు జరపాలి కదా మీరు. అవును సార్. ఎన్నికలప్పుడు సమ్మెలు చేయడం కుట్ర కాదు, అదొక వ్యూహం, అదొక వారసత్వం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి దానికి వచ్చి నిరాదీక్షలు కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో తక్షణం దృష్టి పెట్టడం ఒకటి, వీళ్ళ మీద ఈ దాడి, నిర్బంధం, అరెస్టులు సాగకుండా చేయటం, మూడోది ఎస్మా అనేదాన్ని ఉపసంహరించుకోవటం, నాలుగవది వాళ్ళను ఉన్న వాళ్ళకి ఇచ్చే జీతమే చాలటం లేదని వాళ్ళు అంటుంటే అసలు ఉద్యోగమే తీసేస్తామని చెప్పడం అనేది మరి దారుణం అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్.